పాపము అనే మాట 51వ కీర్తన 4 వచనాల్లో పాపము అనే పదము ఎన్ని రకాలుగా చెప్పబడిందో మీరు చూడండి. మొట్టమొదటిగా మొదటి వచనంలో అతిక్రమము అని మనకు కనిపిస్తుంది. రెండవ వచనం మొదటి లైన్లో దోషము అని కనిపిస్తుంది. రెండవ వచనం రెండవ లైన్లోనే పాపము అని కనిపిస్తుంది. మూడవ వచనంలో మళ్ళా అతిక్రమము, మూడవ వచనం రెండవ లైన్లో పాపము, నాలుగవ వచనంలో పాపము మొదటి లైన్లో, నాలుగవ వచనం రెండవ లైన్లో చెడుతనము, నాలుగవ వచనం నాలుగవ లైన్లో ఆయన నిర్మలుడు మనము మరణం కలిగిన వారు. అట్లయితే పాపానికి ఎన్ని రకాలైన పేర్లు పెట్టబడ్డాయి చూడండి. పాపము, అతిక్రమము, దోషము, చెడుతనము, మలినము. ఒకవేళ చివరి రెండు ప్రక్కన పెట్టినా ముందున్న మూడు మనం ఆలోచన చేస్తే పాపము, దోషము, అతిక్రమము. ఈ ఉదయకాలం ఎందుకు ఈ విషయాలు మనం ఆలోచించాలి? 4వ వచనం మనం చూస్తే నీవు నిర్మలుడవు, నీవు పరిశుద్ధుడివి. ఆయన పరిశుద్ధుడు అంటే మనం పరిశుద్ధమైతే పర్లేదు. ఆ తగిన స్థితి మనలో ఉందంటే లేదు. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. ఆయనలో పరిశుద్ధత, ఆయన నిలువెల్లా పరిశుద్ధత, నిలువెల్లా నీతిమంతుడు, నిలువెల్లా నిర్మలుడు, పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపం చేయనివాడు. కొన్నిసార్లు నేను చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, పాపము ఎరుగనివాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం తమాషలో మాట్లాడదామనుకున్నాను. ప్రభువా, నేను ఎరిగిన దాన్ని మీరు ఎరగరు, మీకు తెలియదు, నాకు తెలుసు. ఏంటది? పాపము ఎరుగరు మీరు, నేను ఎరుగును. ఎరుగుట గొప్పతనం కాదు, పాపాన్ని ఎరగడం తప్పే, అది ఘోరమైంది. అయినా ఆయన ఎరగడు, ఎంత పవిత్రుడో చూడండి. ఈరోజు ఉదయకాలం మనం ఎవరినో మనం అర్థం చేసుకోవాలి. ఈ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన అని మనకి 57వ కీర్తనలో ఉంది. మనం వాక్య ధ్యాన సమయంలో దావీదు గారు రాసిన కీర్తనలు 76 ఉన్నాయని చెప్తుంటా ఉన్నాం. 73 పైన ఆయన పేరు ఉంది. 3 కీర్తనలకు ఆయన పేరు లేకపోయినా కొత్త నిబంధన ఇతర లేఖనాలు చూసినప్పుడు ఆయనే రాశారని మనం అంగీకరిస్తా ఉన్నాం. 76 కీర్తనలు ఆయన రాశారు. ఈరోజు నేను మీకు ఇచ్చిన కాగితాల్లో కానీ నేను చెప్పే దాంట్లో కానీ కేవలం దావీదు కీర్తన నుంచి మాట్లాడబోతున్నాను. చెప్పే రెఫరెన్స్లు అన్నీ కూడా దావీదు కీర్తన నుంచే ఉంటాయి. దావీదు గారు తన సొంత అనుభవంలో పాపం అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు. పాపానికి దోషము అనే పేరు పెట్టాడు, పాపానికి అతిక్రమము అనే పేరు పెట్టాడు, పాపానికి చెడుతనము అనే పేరు పెట్టాడు, పాపానికి మలినము అనే పేరు పెట్టాడు. బైబిల్ గ్రంథం గ్రీక్ భాషలో ప్రాముఖ్యంగా ఉంది. పాత గ్రంథం హెబ్రీ భాషలో ఉంది, అయితే గ్రీక్ భాషలో తర్జుమా చేయబడింది. గ్రీక్ భాషలో పాపం అనే పదానికి 2 పదాలు ఉన్నాయి. హెమత్రమా అనే ఒక పదం, పారాబేసిస్ అనే ఇంకో పదం. హెమత్రమా అంటే గురి తప్పుట అని అర్థం అన్నమాట. గురి తప్పుట, గురి తప్పుడు పాపమే. పారాబేసిస్ అంటే గీత దాటుట, గీత దాటడం కూడా తప్పే. గురి తప్పుట ఏమిటి గురి? ఆదిలో మానవుడు దేవుడు సృష్టించినప్పుడు తన మహిమను మానవునికి ఇచ్చాడు. మానవుడు ఆ మహిమను పోగొట్టుకున్నాడు, అదే గురి తప్పడం. ఆ మహిమను కాపాడుకోవాలి, కాపాడుకోవడమే పోగొట్టాడు, అదే తప్పు. తండ్రి కుమారుడికి 1000 రూపాయలు ఇచ్చి షాప్కి వెళ్ళామంటే షాప్కి వెళ్ళి వచ్చి 1000 రూపాయలు పోగొట్టినాను ఆయన అంటే తప్పంటాడా, రైట్ అంటాడా? తప్పేంటాడు. దేన్నైతే కాపాడుకోవాలని ఇచ్చాడో కాపాడుకోవడం తప్పు. దేవుడు మానవుడికి తన మహిమని ఇచ్చాడు. మహిమ అంటే అర్థం చేసుకోవడం కష్టమే, కానీ బైబిల్లో మనకి ప్రకాశం అనే మాట. మహిమ అంటే ప్రకాశం, దేవుడు మహిమ కలిగిన వాడు. అందుకే ఎక్కడైనా దేవుడు బొమ్మలు వేస్తే వేగుడు దేవుడు పెడితే మనకు తెలియదు, దాని చుట్టూ ప్రకాశంలోనే వేస్తూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఆది మానవుడికి దేవుడు ఆ ప్రకాశం ఇచ్చాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన కలిగిన వాటిలో నన్ను సృష్టించాడు. ఆయన నిరంతరము జీవించే భాగ్యం కూడా ఇచ్చాడు, జీవవృక్ష ఫలము కూడా పెట్టాడు. కావాలి కానీ ఒక మాట అన్నాడు, నీకు ఇచ్చిన మహిమను కాపాడుకోవాలి అన్నాడు. రోమా 3:23 ఏం చెప్తుంది? ఏ భేదము లేదు,
అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందే భాగ్యం పోగొట్టుకున్నాడు. కాపాడుకోలేదు, పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడమే తప్పై పోగొట్టుకోకూడదు అని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించాడు ఫలానా తినకూడదు, ఆ గీత దాటకూడదు. పారాబైస్ అంటే వెళ్ళి తినకూడదని చెప్పిన పండు తిన్నారు, గీత దాటాడు, అయిపోయింది పాపం అన్నమాట. అందుకే ఆదామవులు ఏదైనా దాంట్లో పరిగెత్తిపోతా ఉన్నారు అనుకుందాం. కచరాలు కనుక్కుంటూ, ఆదామా ఎక్కడున్నావు? నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఆజ్ఞలను మీరావా? ఆజ్ఞలను దాటావా? గీత దాటావా? అదే పాపం. పాపం పండు తింటే ఏమైంది అని మనం అంటాం కదా, కానీ గీత దాటమే పాపం. మీకు అర్థం కావడానికి ఒక మిషనరీ గారు ఉండేవాడు. ఆయనకి పెద్ద తోట ఉండేది. ఆ తోటను చూసుకోవడానికి ఒక భార్య భర్తలను పని వారిగా పెట్టుకున్నాడు. సాయంకాలం అయితేనే వాళ్ళని కూడా కూర్చోబెట్టి ప్రార్థన వాక్యం చెప్పించేవాడు. ఒకరోజు ఆదాము చేసిన పాపాన్ని గురించి చెప్పాడట. చెప్పిన తర్వాత వాళ్ళు తిరిగిన పంటను బట్టి శాపం వచ్చింది. నేల నువ్వు చెమట కాల్చి నేలను దున్నుతావు అని దేవుడు అన్నాడు. ఈ కష్టం మనకంతా దాన్ని బట్టి వచ్చింది అని చెప్పాడట. ఫలితంగా చెప్పాడట. భార్య భర్తలు పక్కన పడుకున్నారు, మిషనరీలు ఆడుతూనే ఉన్నారు. పనికి మానవుడు ఆదాము పాపం చేసి మనకంతే కష్టం పెట్టాడు, చెమటతో కాల్చి చెమటతో పెట్టాడు. లేకపోతే భూమి తనంతర తానే పండేది, నీళ్లు అవే వచ్చేవి. ఈరోజు నీళ్లు మనకి కట్టాలి, పళ్ళు అవే ఉండేవి, స్వేచ్ఛగా తింటా ఉండేవాడు. పనికి మానవాడు ఎంత పని చేశాడు, వద్దండి తిన్నాడు అని అంటుంటారు. వాడు మిషనరీ గారు ఆ మాట విన్నాడు. మరుసటి రోజు ఆయన క్యాంప్కి వెళ్ళాలి. ఒక చిన్న పెట్టె ఇంట్లో పెట్టేసేసి మొత్తానికి ఎలుకను బట్టి దాంట్లో వేసేసారన్నమాట. దానికి గడబెట్టాడంతే. నేను రేపు ఊరు వెళ్తున్నాను, ఒక వారం దాకా రాను అన్నాడు. వారం దాకా రాను కానీ ఈ తోట, ఇల్లు, మా ఇల్లంతా మీరు అనుభవించవచ్చు. ఇది మనది కనుక మీరు అనుభవించవచ్చు, మేము అనుభవించవచ్చు. మా బెడ్రూమ్, మా కిచెన్ అన్నీ మీరే అని చెప్పాడు. కానీ ఈ పెట్టె మాత్రం తెరవద్దండి అని చెప్పాడు. చాలా సంతోషమైన భార్య భర్తలు, అన్నీ మనవే, అన్నీ తిరిగి వచ్చారని రూమ్ చూశారు. సాయంకాలం అయితేనే నేను ఒక ఆమె ప్రారంభించినంటాను. ఏమంటే ఆ పెట్టె తెరవద్దన్నాడే, దాంట్లో ఏముందో ఏముంటే మనకెందుకు, ఒకళ్ళు తెరిచి చూసి మళ్ళీ ముడిచిపెడితే ఏమవుతుంది అని కొద్దిసేపు ఆలోచించారు. ఇంకా రాత్రి కూడా కాదు, తెరిచేసారు. వీళ్ళకి వెళ్ళిపోయింది పెట్టి. ఆ రోజున సంతోషం అంతా పోయింది. అయ్యగారు వస్తారు, పెట్టి తెరిచినారు, రెండో రోజు ఏమంటారు, రాత్రి నిద్ర సరిగా లేదు, రెండో రోజు నిద్ర లేదు, మూడో రోజు లేదు, నాలుగో రోజు లేదు, 5, 6, 7వ రోజు త్వరగా రానే వచ్చారు. సంతోషంగా ఎదుర్కోవడానికి రాలేదు. వీళ్ళిద్దరు దొంగచాటుగా ఉన్నారన్నమాట. ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారండి. ఇంట్లో లేదు, ఎక్కడో పక్కన ఉన్నారు. దొరగారికి తెలిసి ఆ సంగతి. నవ్వుతా దగ్గరికి ఆయనే వచ్చాడంట. తల దించుకొని ఉన్నారు, తల ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు. మరి నాకు తెలిసి అది జరుగుతుందని. మరి ఆదామవులు ఎందుకు చేశారు మీరు మనం ప్రశ్నించుకుంటా ఉన్నారే అంటే అప్పుడు ఇద్దరు సిగ్గుతో తల దించుకొని, వాళ్ళు మా లాంటి వాళ్ళే, మనమందరము ఒకేలాంటి వాళ్ళు కనుక మీరు నేను కూడా ఏ గీత అయితే దాటకూడదని ఆజ్ఞాపించబడితే తప్పగా దాడి తీరుతాము. అదే పారాబైస్, అదే పాపం. మానవుడు తన జీవితంలో ఇలాంటి అనేక పాపాలు చేస్తాడు కూడా. అందుకే ఈ కీర్తనలో మనం చదువుకున్న కీర్తనలో 5వ వచనంలో, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. ఆ మాట కొంచెం తప్పుగా మనం అర్థం చేసుకోవచ్చు. గర్భమున ధరించినప్పుడే పాప స్వభావం నాలో ఉండింది అన్నారు భావం. గర్భము ధరించే విధానం ఫ్యామిలీ లైఫ్ పాపని కాదు. గర్భమున ధరించినప్పుడే పాప స్వభావము మనలో ఉండింది. తల్లిగారిలో ఉండింది, నాలో కూడా ఉండింది. గర్భమున ధరించినప్పుడే కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ మనం దాని ఆలోచన లేదా. 25వ కీర్తన కూడా దావీదు గారు రాసిందే. 25వ కీర్తన 7వ వచనంలో మన తెలుగు బైబిల్లో
నా బాల్యకాల పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అంటున్నాడు. ఎందుకే మాట్లాడుతున్నాడు? బాల్యకాల పాపాలు ఆయనకే గుర్తున్నాయి, నాకు కూడా గుర్తున్నాయి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. 3-4 ఏళ్ళ వయసులో, నా వయసులో నేను చేసిన తప్పుడు పనులు ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాయి. ఇప్పుడు నాకు 68 ఏళ్ళ వయసు అయితే గుర్తున్నాయి. ఎంతో సిగ్గుపడినట్టుగా అవి జ్ఞాపకం చేసుకుంటే ఉంటుందన్నమాట. 3-4 ఏళ్ళ వయసేనా? కావాలంటే మీరు కూడా నిదానంగా ఒకసారి కూర్చొని ఎప్పుడైనా నేను మీకు కూడా గుర్తున్నాయి అన్నమాట. నేను ఆలోచించాను కాబట్టి చెప్తాను. బాల్యకాల పాపములను, ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో రిమెంబర్ నాట్ ది సిన్స్ ఆఫ్ మై యూత్ అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో యవనకాల పాపములు అని ఉంది, తెలుగు బైబిల్లో బాల్యకాల పాపాలు. హెబ్రీ భాషలో నవ్వుర్ అనే పదం వాడబడింది. నవ్వుర్ అంటే బాల్యము, యవనము రెండు అర్థాలు ఉన్నాయన్నమాట. దావీదు గారు నా బాల్యకాలంలో పాపాలు చేశాను, యవన కాలంలో పాపాలు చేశాను అంటారు. ఈ మాట వాస్తవం కాదా? బాల్యకాలంలో పాపం చేశాను నేను కూడా, యవన కాలంలో కూడా పాపం చేశాను. బాల్యకాలంలో మనం చూసిన పెద్దవాళ్ళు బ్రతుకుంటే వాళ్ళ దగ్గర మీరు అడగండి, నేను బాలుగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నానంటే చాలా తొందరగా బాబు నువ్వు అని అంటారు. వచ్చేవాడి యవన కాలంలో అయితే కలిసిన ఫ్రెండ్స్ అడగండి, నేను అప్పుడు ఎట్టున్నాను అంటే నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, మనందరం కలిసి చేయలేదు అని అంటారు. వచ్చేవాడు ఒకవేళ స్నేహితులు చెప్పకపోయినా ప్రభువుని అడగండి, ప్రభు చెప్తాడు. ఎందుకు? ప్రభు గుర్తు. నా బాల్యకాల పాపములను జ్ఞాపకము చేసుకోవడము, నా యవనకాల పాపములను జ్ఞాపకము చేసుకోవడము. నాకు జ్ఞాపకం ఉన్నాయి ప్రభువా, నాకు నీకే, ఇంకెవరికి జ్ఞాపకం ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు కూడా. కనుక పుట్టుకలో పాపంలో పుట్టాము, పాప స్వభావంలో, బాల్యంలో పాపము, యవన కాలంలో పాపం. అదే కీర్తనలో ఇంకా కొంచెం కిందికి వెళ్ళి 18వ వచనం అనుకుంటారు. 18వ వచనంలో నేను ఇచ్చిన కాగితాల్లో ఉంది, నా బాధను నా వేదను కనుగొనము. పాపాన్ని బట్టి బాధ, పాపాన్ని బట్టి వేదన. 18వ వచనం, నా పాపములన్నీ ఎన్నో లెక్కలేదు, లెక్కలేదు, లెక్కలేని పాపాలు, లెక్కలేని పాపాలు. ఈ దావీదు గారి అనుభవం అనుకున్నాను, అది మీ అనుభవం, నా అనుభవం కూడా అన్నమాట. లెక్కలేని పాపాలు మనం చేశాం. ఎందుకు ఆలోచన చేస్తున్నాం? ఆయన నిర్మలుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. మనము పాపాత్మలు, పాపంలో పుట్టినవారు, పాప స్వభావంలో పుట్టినవారు, బాల్యకాలంలో పాపం చేసినవారు, యవన కాలంలో పాపం చేసినవారు, అనేక రకములైన వేదనలు, బాధలు పాపాన్ని బట్టి పొందినవారు. మానవ జీవితం ఎంత విచిత్రమైందో చూడండి. సరే, ఇంతేనా అంటే 19వ కీర్తన కూడా దావీదు గారు రాశారు. 19వ కీర్తన 13వ వచనంలో, దురభిమాన పాపంలో పడకుండా సేవకుని కాపాడము. ఇదొకటి. ఇతరుల గురించి ఆలోచన చేస్తామంటే ముందు చెడ్డ ఆలోచనలు వస్తాయి, తప్పులే కనిపించినట్టుగా ఉంటాయి. కొద్ది రోజులు చూస్తే ఆయన తప్పే ఉండదు అన్నమాట. నేను ఇట్లా అనుకుంటాను, నేను కూడా అనుకుంటాను. అభిమానం కాదు, దురభిమానం. అప్పుడు ఇలాంటివి కూడా మనకు ఉన్నాయి. దురభిమాన పాపం, దుర్మాన పాపం, దుర్మాన పాపం, ఇలాంటి అనేక రకాలైన పాపాల గురించి మాట్లాడుతూ 41వ కీర్తన కూడా దావీదు గారు రాశారు. అందులో 4వ వచనంలో ఒక మాట అన్నాడు, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. పాపము ఎవరి దగ్గర చేస్తున్నామంట? నీ దృష్టి ఎదుట, దేవుని ఎదుట, ఎవరి కళ్ళ కనపడకుండా చేస్తా ఉన్నాం. భార్యకు తెలియకుండా జీవించేవారు నా పాపంలో. ఒకసారి ఒక భార్య, నా భర్త శరీరం అవుతాడమ్మా, నాకు తెలియదు. శరీరం అవుతా వాస్తవానికి రాదమ్మా, ఎట్లా మీరు కాలం చేసుకునేవాడు. చాలా కాలం తర్వాత చెప్తా ఉన్నా, భార్యకు తెలియని విషయం. అమ్మా, మీ విషయమై మీ భర్తలకు తెలియదు. కానీ గుర్తుంచుకోండి, మీరు నేను చేస్తున్న పాపము దేవుని ఎదుట చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఆయన దృష్టికి మరుగైన సృష్టి ఏమీ లేదు. ఆయన కళ్ళు కప్పలేదు. భార్య కళ్ళు, భర్త కళ్ళు, పిల్లల కళ్ళు, తల్లిదండ్రుల కళ్ళు, ఆఫీసులో యజమానుల కళ్ళు కప్పగలరు, దేవుని కళ్ళు కప్పలేదు. 41వ కీర్తనలో
ఆయన అంటారు, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. 51వ కీర్తన మరి చదువుకున్న మాటలు ఆయన చదివిన, నీకు కేవలము నీకే విరోధముగా. పాపం అనేది దేవుడికి విరోధమైన గుర్తించుకోండి. మనం ఎవరైనా ప్రేమిస్తా ఉంటే వాళ్ళకు విరోధమైన కార్యం మనం చేయం. ఇది నాకు విరోధం అంటే అట్లయితే నేను చేయలే అంటాం. పాపం అనేది కేవలము దేవునికి విరోధమైంది. తెలిసి కూడా చేస్తావా? చేస్తా ఉన్నాం. నీకు కేవలము నీకే విరోధమైంది. దేవుడు అంటే కూడా భయం లేకుండా మానవుడు జీవిస్తాడు. ఎంత విచిత్రమైంది వచ్చాడు. నీ దృష్టి ఎదుట నా చెప్తున్నానే 4వ పేరుని, నేను చెడుతనము చేసి ఉన్నాను. పేరు మార్చాడు. పాపం లేదు, దోషమని లేదు, అతిక్రమం లేదు, ఇంకో పేరు పెట్టాడు. చెడుతనము చేసి ఉన్నాను. 4వ వచనంలో 25వ కీర్తన మనం ఇందాక చదువుకున్నాం అనుకున్నాను. 11వ వచనంలో ఇందాక మనం 25వ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు వేరే 7వ వచనం చదువుకున్నాం, 18వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 11వ వచనంలో యెహోవా నా పాపము బహుఘోరమైనది. అమ్మా అయ్యా, పాపము ఎటువంటిదో మీరు నేను అర్థం చేసుకోవాలి. పాపము ముచ్చట్లాడడానికి సరిపోయేది కాదు. పాపము తమాషాగా చేయాల్సింది కాదు. అది ఘోరమైంది, బహుఘోరమైంది, బహుఘోరమైంది. మరికొన్ని లేఖనాల్లో పాపానికి మన మీద ఉన్నటువంటి బాంధవ్యం లేదా మనం ఏం చేస్తుందో ఆ విషయాలు చూపిస్తాను. నేను 2వ భాగంగా మీకు ఇచ్చిన కాగితాల్లో పాపములు, అతిక్రమాలు, దోషములు మన మీద మోపబడ్డాయి. ఆ బరువు ఎంతో ఎట్లా మోపబడ్డాయో నేను 2వ భాగంలో మీకు రాస్తాను. మీకు ఇచ్చిన కాగితాల్లో మాట మీరు చూసుకోవచ్చు. మొట్టమొదటిగా 65వ కీర్తన 3వ వచనంలో దావిది గారి కీర్తన అది కూడా, నా మీద పాపదోషములు భరింపజాలనివిగా ఉన్నాయి. నా మీద అంటే వీపు మీద అనుకోండి, అర్థం చేసుకున్నాను. బరువు ఉంది, నేను భరించలేదు. పాప భారం భరించలేదు. కొద్ది నిమిషాల తర్వాత చెప్పుకుంటాం ఆ భారాన్ని యేసయ్య మోసారు. మనం పాటలు పాడుకుంటాం కదా, భరించలేని భారమైన మోసావా ప్రభా? నేను మొయలేకపోయినా, నేను మొయలేను. పాపం అనేది భరించలేని భారం. దావీదు గారు తన జీవితంలో అనుభవపూర్వకంగా అన్నీ రాస్తాం. ఏమీ మరుగు చేసుకోలేదా? ట్రాన్స్పరెన్సీ కలిగిన వాడు. మనం కూడా ట్రాన్స్పరెంట్గా మన జీవితాన్ని ఆలోచన చేస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. పాపం అనేది భరించలేని భారం. 38వ కీర్తన దావీదు గారి కీర్తన 4వ వచనంలో, నా దోషములు నా తల మీద పొర్లి ఉన్నాయి. నిండా మునిగినట్టు అనమాట. నిండా మునిగిన తల మీద పొలిపారుతా ఉన్నాయి. ఒక వ్యక్తి నీలో స్నానం చేద్దామన్నాడు, నిండా మునిగిపోయాడు. ఏమైంది? ఫినిష్ అయిపోయింది. నీళ్ళు మీదంతా పారుతా ఉన్నాయి. నా దోషములు నా తల మీద పొంది ఉన్నాయి. పాపములు వీపు మీద ఉన్నాయి, తల మీద కూడా ఉన్నాయి. 40వ కీర్తన 12వ వచనంలో, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. వీపు మీద ఉన్నాయి, తల మీద ఉన్నాయి, నా చుట్టూ ఉన్నాయి. నా చుట్టూ ఉన్నాయి. ఇంకెక్కడ? అంతటా ఉన్నాయి, అంతటా ఉన్నాయి. అదే వచనంలో కొంచెం క్రిందికి వస్తే, నా దోషము నన్ను తరిమి పట్టుకోగా పాపము పరిగెత్తిస్తుంది. నేను పాపము పరిగెత్తిస్తుంది. పరిగెత్తి 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 అలసిపోయి జీవితాలు. అంతేకాదు అదే వచనంలో తర్వాత ఉంది, నా హృదయం ధైర్యపడింది. పాపం యొక్క ప్రభావం వీపు మీద మాత్రమే కాదు, తల మీద మాత్రమే కాదు, నీ చుట్టూ మాత్రమే కాదు, మానసికంగా పరిగెత్తేది మాత్రమే కాదు, నీ హృదయాన్ని కూడా ధైర్యపరుస్తుంది. పంచేంద్రియాల మీద యాక్షన్ ఉంది, అంతరింద్రియాల మీద కూడా యాక్షన్ అన్నమాట. పాపం యొక్క మోపబడిన స్థితి గురించి మనం ఆలోచన చేస్తే విచిత్రం అవుతుంది. 31వ కీర్తన అది కూడా దావీదు గారిది 10వ వచనంలో, నా బ్రతుకు దుఃఖముతోనూ నిట్టూర్పుతోనూ నా ఏళ్ళని నిండి ఉన్నాయి. పాపము నీ బ్రతుకునంతా మార్చేసింది.
దుఃఖభరితుడుగా చేసింది నిట్టూర్పు. నిట్టూర్పు అంటే కన్నీరు కార్చడం. ఇందాక తల అనుకున్నాం, వీపు అనుకున్నాం, చుట్టూ అనుకున్నాం, ఇప్పుడు కళ్ళు కూడా అన్నా. పాపముని కళ్ళ మీద కూడా ఎఫెక్ట్. కన్నీటిని, నిట్టూర్పును. నిట్టూర్పుని మనసు మీద, హృదయం మీద, కళ్ళ మీద, తల మీద, వీపు మీద, నీ చుట్టూ కూడా, మనందరి చుట్టూ పాపము యొక్క ఘోరత్వం ఏంటో మనం ఆలోచన చేస్తాం. ఇంతేనా? అంతేకాదు. 38వ కీర్తన 3వ వచనంలో దానిగా రాసింది, నీ కోపాగ్ని వలన నా శరీరములో ఆరోగ్యము విడిచిపోయాను. ఇది చదువుకున్నప్పుడు నా శరీరంలో ఆరోగ్యం ఎప్పుడెప్పుడు విడిచిపోయిందో నేను ఎంత జ్ఞాపకం చేసుకున్నాను. ఒకసారి సింహావలోకం లాగా చేసుకున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు నాకు ఆరోగ్యం తగ్గిపోయింది. ఒకసారి ఇక్కడే వాక్యం చెప్తే కింద పడిపోయింది. 1976లో సమయంలో మొదటి నేను చదివి పడిపోయింది. ఇక్కడ పడిపోయింది. 10 minutes సార్లు మొదలు వేశాను, వాక్యం చెప్పాను, దేవుడు పంపించారు. ఆరోగ్యము శరీరాన్ని విడిచిపోయే సందర్భాలు కనిపిస్తాయి. అవన్నీ ఆలోచించాలి. ఆ తర్వాత అదే వచనంలోనే, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. బోన్ మ్యారో తగ్గిపోయింది, బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, ఎముకలకు స్వస్థత లేదు, ఆరోగ్యం. అదే వచనంలో కింద, నా ఎముకలు క్షీణిస్తూ ఉన్నాయి, డిటీరియోరేషన్. ఇవన్నీ కూడా పాపం ఫలితాలు. అందులోనే నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతుంది. ఎముకల మీద, శరీరం మీద, బలం మీద, ఆరోగ్యం మీద, హృదయం మీద, మనసు మీద, వీపు మీద, తల మీద పాపం యొక్క ప్రభావం ఏంటో మనం చూడగలుగుతాం. ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. పాపానికి, దోషానికి, అతిక్రమానికి, చెడుతనానికి మన జీవితంలో ఎంతగా మనం తాగించాం, ఎంత మలినం మనలో ఉంది ఆలోచించవచ్చు. ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు నిండు యవ్వనంలో లెక్కలేతగా జీవించావు కదా, ఇవన్నీ నీ శరీరంలో కోరుకుపోయినాయి. అయితే గుర్తుంచుకోండి, వీటన్నిటి నుంచి విడిపించేవాడు కూడా ఉన్నాడు. కానీ ముందుగా మనం పాపం యొక్క తీవ్రత ఏంటో గుర్తు చేసుకుంటామన్నా. ఈసారి పాపం యొక్క తీవ్రత ఏంటో గుర్తిద్దాం. దావీదు గారు సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయంలో శారీరకంగా ఆయన పాపం చేశాడు, మనకు తెలిసిన సంగతి. ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 24వ అధ్యాయంలో జనసంఖ్యను లెక్కించాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా సింహాసనం మీద రాజుగారాన్ని కూర్చోబెట్టాను. కనుక దావీదు గారి సింహాసనం దేవుడి సింహాసనం. సొలొమోను కాలంలో స్పష్టంగా మాట చెప్పాడు అనమాట, యెహోవా సింహాసనం మీద నేను కూర్చోబెట్టావు, నువ్వు రాజుని కాదు, నా సింహాసనం కూర్చోబెట్టాను, నాట్ల ప్రకారంగా రాజ్యపాలన చేయాలి. జనులు రావాళ్లే, జనులను వృద్ధి చేసేది నేనే అని దేవుడు చెప్తే సమూయేలు గ్రంథంలో ఆ మాట లేదు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో సాతాను ప్రేరేపించాడు లేదు, కానీ దుర్వృత్తాంతాలు అన్నాడు సాతాను దావీదును ప్రేరేపించాడట. ఇంత గొప్ప భక్తులే ప్రేరేపించాడు సాతాను. మిమ్మల్ని నలుగురు గుర్తుంచుకోండి. సాతాను ప్రేరేపిస్తే దావీదు గారికి ఒక రకమైన అహం కలిగింది. నా రాజ్యం, నా జనులు, ఎంతమందిలో చూసుకుంటా ఉన్నాడు. యోవ మేనలుడే, అక్కగారి కుమారుడే, సైన్యాధిపతిని పిలిచాడు. జనసంఖ్య లెక్క వేసి ఎంతమంది నాకు తీసుకున్నాడు నాకన్నాడు. రాజా, నా ఎల్లువాడా, యెహోవా దీనిని 100 చేయను కాక. అబ్బో, యెహోవా భక్తి చేశాడు. 100 చేసేవాడు యెహోవా, నువ్వు కాదు, నేను కాదు. ఈ జనసంఖ్య చేస్తే పాపం తెచ్చుకుంటాం రాజా అంటే రాజు ఒప్పుకోలేదు. రాజు ఒప్పుకోలేదు. సైన్యాధిపతి వెళ్ళి లెక్క పెట్టాడు, కానీ బెన్యామీను లెక్కలు చేర్చాలి తీసేది. అందుకే సరిగా లెక్కలు చేయలేదు అన్నమాట. అందుకే దినవృత్తాంతాలు సమయంలో లెక్కలు తేడాలు ఉన్నాయి. సరే, దేవుడు వెంటనే వర్తమానం పంపించారు. దావీదు, జనులు నా వాళ్ళైతే నా వాళ్ళు అంటావా? ఎంత అహం నీకు. అహం అంటారా, అహంకారం అంటారా? అహంకారం అంత కష్టం అన్నమాట. మనలో కూడా అహం ఉంది, నాలో కూడా పర్సెంటేజ్ వేరుగా ఉంటుంది అంతే. లేని వాళ్ళు ఎవరు లేరు.
అహంకారం, గర్వం దావీదు గారిలో కూడా ఉంది. మనం 86 కీర్తన చదువుతూ నేను దీనుడను అని ప్రార్థన చేసి అడుగుతున్నాను. దీనుడే కానీ కొన్ని సందర్భాల్లో ఆయన కూడా అహంకారం ప్రవేశించింది. మీరు నేను ఎంత దీనులు ఎంత మంచి వాళ్ళం అంటే అనుకున్నా కొన్ని సందర్భాల్లో మనలో కూడా నేను 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 ఈ నేను అనే గుణం యెషయా 14వ అధ్యాయంలో సైతాను గుణం. అదే దినవృత్తాంతాల్లో సాతాను ప్రేరేపించగా అనే మాట దేవుడు వాయించాడు. సాతాను మిమ్ములను కూడా అహం అని మనలో చొరిపేస్తాడు కొన్నిసార్లు. నేను అనే మాట ఈ విషయమై జాగ్రత్త ఉండాలి. సరే మంచిది, మనం పాపాన్ని గురించి ఆ సందర్భంగా దావీదు గారు గమనించి పాపం యొక్క తీవ్రత గొప్పదో చెప్తా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో నేను పాపము చేసి తిని అన్నాడు. కానీ వెంటనే నాతాను ద్వారా దేవుడు నీ పాపాన్ని పరిహరించాలని చెప్పన్నాడు. పాపం చేసినా పరిహరించే దేవుడు మనకున్నాడు. ఈరోజు మన వర్తమాన సారాంశం అంటే చివరిలో ఆ మాట వివరంగా చెప్తున్నాం. కానీ పాపం ఎంత గొప్పదో ముందుగా అర్థం చేసుకున్నాడు. సమూయేలు 24:10 ఆయన చూస్తూ నేను గొప్ప పాపము కట్టుకుంటుంది. చిన్న పెద్దవి ఉంటాయా? పాపము ఏదైనా గొప్పదే. తర్వాత అన్నాడు నేను ఎంతో అవివేకినైతే. దావీదు చాలా వివేకంగా ప్రవర్తించేవాడు. యుద్ధాల్లో వివేకం ఉంది, సౌలు రాజుగారి దగ్గర వివేకం ఉంది, అన్నం దగ్గర వివేకం ఉంటుంది. కానీ ఈసారి వివేకాన్ని కోల్పోయి ఎంతో వివేకమయ్యాడు. అమ్మాయ్యా నీరు నేను కూడా అంతే. వివేకం దండిగా ఉంది, అయితే వివేకాన్ని కోల్పోయి ఎంతో అవివేకమైన సందర్భాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. గుర్తించాడు. ఆ తర్వాత దినవృత్తాంతాలు అదే మాట చెప్తూ నేను మిక్కిలి అవివేకుండా అయితేనే. దినవృత్తాంతాలు 21:8 మిక్కిలి ఎంతో అవివేకిని, మిక్కిలి అవివేకిని భాషలో పదాలన్నీ వాడుతూ ఉన్నాడు. మీరు నేను కూడా అర్థం చేసుకోవాలి. మన అవివేకాన్ని, మన పాపాన్ని వర్ణించడానికి, ఊహించడానికి, అర్థం చేసుకోవడానికి భాషలు కూడా చాలు. ఇవన్నీ అయిన తర్వాత ఒక్కసారి ప్రభువుని చూశాడన్నమాట. ఇందాక మనం చెప్తున్నాం 65వ కీర్తనలో 3వ వచనం అని నా మీద మోపడిన భారం గొప్పది ప్రభువా, కానీ మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేసిన వాడిని అర్థం చేసుకున్నాడు. ఈ సంగతి మీరు నేను అర్థం చేసుకోవాలి. మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు, మన చెడుతనం, మన మలినం వీటన్నిటి నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. ఒకసారి చెప్తున్న ప్రాయశ్చిత్తం అంటే హెబ్రీ భాషలో కప్పురైత్ అనే పదం ఉంది. కప్పుట తెలుగులో అన్నమాట, ఇంగ్లీష్లో కవర్డ్ అని. కానీ తెలుగు వాళ్ళు ఎందుకు మనం కప్పుట అని రాయకుండా ప్రాయశ్చిత్తం అని సంస్కృత పదం పెట్టారు మన వాళ్ళు. మన పాపాన్ని కప్పేవాడు కూడా ఉన్నాడు, మన పాపాన్ని పరిహరించేవాడు కూడా ఉన్నాడు. ఈ మాటల్లో చాలా ఉన్నాయి చూడండి. కానీ దావీదు గారి పాపం ఏ రీతిగా పరిహరించబడిందో ఆ విధానం గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 38వ కీర్తన దావీదు గారు రాసింది 18వ వచనంలో నా పాపముల గురించి విచారపడుచున్నాను, నా దోషమును ఒప్పుకొనుచున్నాను. పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని దగ్గర. కానీ గుర్తుంచుకోండి, దానికంటే ముందు ఏం చేయాలి? విచారపడాలి. సౌలు బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఉన్నారు. పాత నిబంధనలో సౌలు రాజు గారు ఉన్నాడు, కొత్త నిబంధనలో సౌలు అనబడిన పౌలు ఉన్నాడు. వాళ్ళిద్దరూ పాపం చేశామని అన్నారు. కొత్త నిబంధనలో సౌలు అనబడిన పౌలు పాపముల గురించి విచారించామని చెప్పాడు. అయ్యో పాపకి దూరమైంది. రోమా 7లో ప్రాముఖ్యంగా అయ్యో ఇది దౌర్భాగ్యమైన స్థితి నుంచి ఎవరైనా నడిపిస్తాడు. విచారపడ్డాడు. పాత నిబంధనలో సౌలు గారికి విచారం లేదు. నేను పాపం చేస్తుంది అన్నాడు కానీ విచారపడలేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం బైబిల్స్లో చదువుకుంటూ వచ్చాను. ఫరో గారు కూడా నేను పాపం చేశాను కానీ అయితే విచారము లేదు. బిలాము కూడా పాపం చేశారన్నాడు, అయితే విచారము లేదు. వాళ్ళు ఎంతసేపు ఎందుకంటే ఆ శిక్ష పోవడానికి మాత్రమే అయ్యో పాపం చేశాను అని తప్పించుకోవాలనుకున్నారు. కానీ పాపం యొక్క ఘోరత్వాన్ని, దాని యొక్క మరి విచారం, నిజమైన విచారం వాళ్ళు కలగలేదు, అర్థం చేసుకోలేదు వాళ్ళు.
టైమ్లీగా అనమాట, ఏదో పోగొట్టుకోవడానికి మాత్రమే అన్నట్టుగా అలా కాదు. పాపాల గురించి విచారపడాలి, కూర్చొని ఆలోచించాలి. పాపం ఎంత ఘోరం అయ్యింది. దావీదు గారు ఆలోచించినప్పుడు నేను మిక్కిలి ఘోరంగా, ఎంతో మిక్కిలి వివేకంగా ప్రవర్తించాలి స్వామి అని అనుకుంటాను. అలాగే పాపం యొక్క తీవ్రత ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి, విచారపడాలి, దుఃఖించాలి కూడా. విచారించిన తర్వాత నా దోషమును ఒప్పుకొనుచున్నాను. ఇందాక మనం 25వ కీర్తన 18వ కీర్తన చదువుకున్నాం, ఇప్పుడు మనం చదువుతున్నాం. నా బాధ నా వేదన కలుగును అని అక్కడికి ఆపేసుకున్నాను ఇందాక. ఇప్పుడు ఆ తర్వాత మాట, నా పాపములన్నీ క్షమించును. అబ్బో, ఎన్ని పాపాలు ఎన్ని తెలిసినాయి. కూర్చొని విచారపడితేనే తెలిసినాయి, కూర్చొని లెక్కించుకుంటే తెలిసినాయి, కూర్చొని ఆలోచించే తెలిసినాయి. వాటిని ఒప్పుకున్నాడా, అన్నీ ఒప్పుకున్నాడా, అది వేరే సంగతి. నా పాపములన్నీ అయిపోయి ఒప్పుకునేవి మాత్రమే క్షమిస్తాడు, మిగిలిన లేదని కాదు. కానీ పాపముల విషయమై విచారపడటం అవసరం కాదు. విచారపడ్డాడు, ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు. 39వ కీర్తన కూడా దావీదు గారిది. అందులో 8వ వచనంలో, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించుము. ఎందుకు విడిపించాలి? అది నా హృదయం మీద ఎఫెక్ట్ ఉంది, నా మనసు మీద ఎఫెక్ట్ ఉంది, నా తల మీద, నా కన్నుల మీద, నా వీపు మీద, నా చుట్టూ కూడా, నా శరీరములో, నా ఎముకల్లో, నా బలం మీద. నన్ను విడిపించుము. ఏం దావీదు గారికి ఏమైనా బోన్ క్యాన్సర్ వచ్చిందా? ఎందుకు నా ఎముకలు అంటా ఉన్నాడు? ఎందుకు నా శరీరం అంటా ఉన్నాడు? పాపం యొక్క తీవ్రతను అర్థం చేసుకున్న విధానం ఎంత గొప్ప. మీరు నేను అర్థం చేసుకున్నాను. అందుకే దేవుడు ఆయన మెచ్చుకున్నాడు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన పేరు 1116 సార్లు రాయించాడు దేవుడు. పాపం చేయలేదా? చేశాడు, సమృద్ధికి చేశాడు. ఒకసారి ఎప్పుడో యూత్ క్యాంపులో ఒక్కరికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు అంటే, అది మళ్ళీ దాకా 0 పెడతామని మీరు 0 పెట్టచ్చు. కానీ చేసిన పాపమును గుర్తించి ఒప్పుకొని క్షమించమని వాటన్నిటి నుంచి విడిపించబడ్డాడు. అది గొప్ప. అందుకే దేవుడు ఆయన నా హృదయానుసారుడు, మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్, నా చిత్తమంతటి నెరవేర్చిన వాడు. నాకు అనిపిస్తుంది పాపం చేసినప్పుడు కూడా మీ చిత్తం అని మీరు చెప్తారు దేవుడు అడుగుదాం అనిపిస్తుంది. కాదు, అది ఆయన చిత్తం కాదు. దేవుడు మానవుడికి స్వతంత్రతను మానవుడు దుర్యోగం చేసుకుంటాడు. దావీదు గారు కూడా కొన్నిసార్లు దుర్యోగం చేసుకున్నాడు. కానీ పాపం తీవ్రత అర్థం చేసుకున్నాడు. దేవుడి పాపం క్షమించమని అడిగాడు, క్షమాపణ పొందాడు, వాటి నుంచి విడుదల విమోచన పొందాడు. పాపమును క్షమించుము, పాపము నుండి, పాపము శిక్ష నుండి నన్ను విమోచించుము అని అన్నాడు. 51వ కీర్తన, ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలోనే, నా అతిక్రమం తుడిచివేయుము. ఎన్ని పదాలు వాడుతున్నాడు చూడండి. క్షమించుము, విడిపించుము, తుడిచివేయుము. అందులోనే నా పాపము పోయినట్లను పవిత్రపరచుము, మనకు చోట బాగుగా కడుగుము. ఎన్ని మాటలు వాడుతూ ఉన్నాయి. అంటే పాపము తీవ్రత ఎంత గొప్పదో అర్థం చేస్తున్నాడు. ఒకసారి డోర్ పట్టణంలో వీధిలో స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తా ఉన్నాం. 92 ఆ ప్రాంతం అనుకుంటారు. నేను చూడలేదు, కాలుకేమో తొక్కేశాను. నడుస్తూ ఉంటే కింద ప్యాంటు, ఈ పక్క ప్యాంటు కట్టుకుంది, ఆ పక్క ప్యాంటు కట్టుకుంది, 2 చెప్పులు కట్టుకుంది. ఈ ప్యాంటు ఆ ప్యాంటు అంతా బాగా కిందంతా నేడిపోయింది. కొంచెంసేపు ఎండిపోయింది, వాసన వస్తారు, డైరెక్ట్ వస్తారు. అప్పుడు చూసుకుంటే కింద అయ్యో తొక్కబడి తొక్కాను. తక్కదాకా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ నీళ్ళు ఇస్తారా? ఒక చెంబు నీళ్ళు ఇచ్చినారు. ఒక చెంబు నీళ్ళు వెంట కడుక్కోవడానికి బాగా కడుక్కుంటే తప్ప తృప్తి రాలేదు. ముందుకు సాగడానికి వీలుగా లేదు. ఆ బ్యాంక్ కింది భాగం అంతా కడుక్కున్నాను, 2 కాళ్ళు కడుక్కున్నాను, 2 చెప్పులు కడుక్కున్నాను, ఒక బకెట్ నీళ్ళు అవసరం వచ్చింది.
బాగుగా కడుక్కోవడం ఏంటి అర్థం కావడానికి నా చెప్తాను. కడుక్కుంటాం మీరు చెప్పండి, ఎవరైనా మీరు నేను కానీ బాగానే కడుక్కుంటాము. బాగుగా కడుగు పాపం అలాంటి గౌరవం, అది ఎండితే వాసన, మన జీవితం అంత వాసన. తర్వాత ఒక మాట మనం చూస్తే బాగుంటుంది. నేను ముందుగా ఆ మాట చెప్పాను. 40వ కీర్తన 12వ వచనంలో, నేను తల ఎత్తి చూడలేకపోతే పాపం వాళ్ళని తల దించేస్తుంది. ఎన్నిసార్లు ఆఫీసులో తలదించుకున్నాను, ఎన్నిసార్లు అధికారులను తలదించుకున్నాను, ఎన్నిసార్లు క్రింద వాళ్ళను తలదించుకున్నాను, సమాజం ఎన్నిసార్లు తలదించుకున్నాను, సంఘంలో కూడా తలదించుకున్నవాడు ఉన్నారు. దేవుడి బిడ్డల మీద తలదించుకోవడం ఎన్నిసార్లు. దేన్ని బట్టి? పాపమును బట్టి తల ఎత్తలేకపోతే. రాజుగారే తలదించుకున్నాడు. రాజు కావచ్చు, రవణప్ప కావచ్చు, ఎవరైనా కావచ్చు, పాపం చేస్తే తలదించుకోవాల్సింది. పాపం యొక్క తీవ్రత ఎంత ఘోరమైందో చూడండి. అంచేత ఈ పాపం పోవునట్టుగా బాగా కడుక్కోవాలి. ఇందాక మనం 12వ కీర్తన పాడుతున్నాం, అది 103వ కీర్తన బైబిల్లో. నీ సంకటములన్నీ కుదిరించేవాడు ఆయన. ఇంగ్లీష్లో ఈ హీల్ ఆల్ మై డిసీజెస్ అని, మీ రోగాలు కుదిరించేవాడు. మరి సంకటం అంటే ఇది మానసికంగా ఆయన బాగు చేస్తాడు, శారీరకంగా బాగు చేస్తాడు, ఆత్మీయ పాపము నుంచి విడిపిస్తాడు, నీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చి ఆయన ఎవరి కాలబలం నీకు ఇస్తాడు, ప్రాణాత్మక ఆల మీద నీకు జన్మిస్తాడు. 103వ కీర్తనలో వివరంగా 3-4 వచనాలు ఆలోచించవచ్చు. కానీ పాపం విషయమై విచారపడాలి, పాపమును ఒప్పుకోవాలి. అతిక్రమమును కప్పుకొనక ఒప్పుకొందరు అనుకుంటుంది. 32వ కీర్తనలు రాజు గారి ముందు అనుకున్నాడు, సిద్ధపడ్డాడు. ఒప్పుకొంటిని, నీవు నా పాపదోషములు అన్నిటినీ పరిహరించి ఉన్నావు. అన్నీ పరిహరించే గొప్ప దేవుడు, అన్నిటి నుంచి క్షమించే గొప్ప దేవుడు. 103వ కీర్తనలోనే కిందికి వస్తే అనగా 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో పాపానికి మనకు అంత దూరం చేశాడు. పాపానికి మనకు అంత దూరం. పడమటికి తూర్పు ఎంత దూరం ఎవరు తెలియదు. ఉత్తర దక్షిణ దూరం చెప్పగలరు. 20,000 కిలోమీటర్స్. భూమి చుట్టూ అనగా ఉత్తర దక్షిణ తిరిగిస్తే 40,000 కిలోమీటర్స్ అంటారన్నమాట. అందులో సగం 20,000 కిలోమీటర్స్. తూర్పు పడమటి ఎంత దూరం చెప్పలేదు. ఎంత దూరం పోయినా తూర్పు నాటి వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా వీళ్ళు వాళ్ళని తూర్పు నాటి వాళ్ళు అంటారు. ఇంకా పోతే వాళ్ళు ఎటుపోయినా తూర్పే, ఎటుపోయినా పడమరే. అవి దిక్కులు మాత్రమే, వాటి స్పెసిఫిక్ ప్లేస్ మనకు తెలియదు. అట్లయితే పాపము యొక్క ప్లేస్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియని రీతిగా ఆయన దూరం చేస్తారు. మీకా గ్రంథంలో 7:19 అదే మాట చెబుతూ సముద్ర యాగములో పడవేసి ఉన్నాను అన్నాడు. కొన్నిసార్లు మనం చెప్తున్నాం. ప్రకటన 21:1 ఒకరోజు సముద్రాన్నే లేకుండా చేస్తాడు ఆయన. మీరు దాన్ని కంప్యూటర్ ఉందని డిలీట్ అనుకుంటే సెల్ మొత్తం అయిపోతుంది. సముద్రమే డిలీట్, అందులో ఉండే పాపము డిలీట్, అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోవడం. మరి మన జ్ఞాపకం ఉంటాయేమో నాకు అనిపిస్తుంది. ఒకళ్ళు మన మెమొరీలో నుంచి కూడా తీసేస్తాడేమో. ఇప్పుడు జ్ఞాపకం ఉన్నాయేమో, ఒక కాలం రాబోతుంది మన మెమొరీలో నుంచి కూడా డిలీట్ చేయబడతారు. మన పేరు మార్చబడుతుంది, పరిశుద్ధులోనే పేరు మార్చబడుతుంది. ఇప్పుడే పెట్టాడు ఆయన. పరిశుద్ధుడైన మత్తయి, పరిశుద్ధుడైన మార్క్, పరిశుద్ధుడైన లూకా, పరిశుద్ధుడైన యోహాను, పరిశుద్ధుడైన పౌలు, పరిశుద్ధుడైన యాకోబు. మత్తయి గారు సుంకపు గుత్త కలెక్ట్ చేసుకునేవాడు. ₹2 ఉంటే ₹4 తీసుకునేవాడు. ఈరోజు చాలా అట్టున్నారు, చిల్లర కూడా వెళ్ళిపోతుంది. పరిశుద్ధుడైన మత్తయి రాసిన స్వార్థ పట్టణం వెళ్ళి ఇదిగో దేవుడి స్వార్థ రాశారని చదివి పరిశుద్ధుడని చదివాడు. వీడా పరిశుద్ధుడు అంటున్నాడు. అనలేదు అంటే మరి అంటే కోపడతాను కదా, నీ ముందు అనలేదు. మనసులో అనుకున్నాడు వీడా దేవుడు అవును నేను పరిశుద్ధుడిగా తీర్చాను. నా దగ్గర లేకుండా డబ్బులు తీసుకున్నాడు స్వామి, ఉండొచ్చు, నేను పరిశుద్ధిగా తీర్చాను. ఆ పాపం అంతటి డిలీట్ చేయబోతున్నావు ఒకరోజు అని చెప్పాడు. ఎంత విచిత్రమైన సంగతి తెలుసు. సరే మంచిది, మన సమయం అయిపోతా ఉంది. మరి ఇవన్నీ చేయడానికి ఆయన ఏం చేశాడు? 22వ కీర్తన కూడా దావీదు గారి కీర్తనే.
దావీదు గారి కీర్తనే. దావీదు గారు అక్కడ తన అనుభవాన్ని కొంత చెప్తాడు. ప్రభువైన యేసుని సర్వమని చెప్తాడు. నా దేవా నీవు నన్ను నేల విడనాడుతుంది. దావీదుని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు, నా హృదయం మైల వల్ల కలుగుతా ఉంది. మొదటి వచ్చిన 14 వచ్చిన 15, 16 వచ్చిన. ఎప్పుడు దావీదు గారి హృదయం పెరిగింది? ఎప్పుడు ఆయన చేతులు రంగాలు పడ్డాయి? ఎప్పుడు ఆయన కాళ్ళు రంగాలు పడ్డాయి? లేదు. ఇది మెస్సియా క్రీస్తుని గురించి. చేతులతో మీరు నేను చేసిన పాపాల కొరకే ఆయన చేతులు పొడిపించుకున్నాయి. కాళ్ళతో మీరు నేను చేసిన పాపాల కొరకే ఆయన కాళ్ళలో మేకులు పెట్టించుకున్నాయి. నోటితో తినకూడదు, తౌడుపాటు తినకూడదు, సిగరెట్ తాగకూడదు, పొగాకు తినకూడదు. ఒక తండ్రి కుమారుడు సార్ కూర్చొని మాట్లాడుతుంటే నేను విన్నాను. మాది పల్లెటూరు ప్రాంతమే. పల్లెటూరులో మా బంధువులకి వెళ్ళామన్నమాట. వాళ్ళతో పొగాకు చేస్తారు. పొగాకు వేస్తారు, వేసన కాదు. వేసన చెరువు చుట్టూ కంచె ఉంటుంది. మీరు గమనించండి, పొగాకు చెరువుకి ఎప్పుడు కంచె ఉండదు. ఎందుకంటే ఏ పశువులు తినవు, పక్షులు కూడా తినవు. తండ్రితో కొడుకంటా ఉన్నాడు, పశుపక్షాదులు తినని వాటిని నీ నోట్లో పెట్టుకుని నమ్ముతున్నావు ఆయన అంటావు. తండ్రి నవ్వి ఊరుకున్నాడు, ఆలోచించుకున్నాడు. చాలా కాలమైంది. ఒకసారి కుమార్ దగ్గర నేను వెళ్ళాను. చేతిలో బైబిల్ ఉంది, నోట్లో చుట్టూ ఉంది. ఏం చెప్పాలో అర్థం కాదు. దేన్నైతే తండ్రికి చెప్పాడో కొడుకు ఎట్లా ఉన్నాడు. పశుపక్షాలు తెరవనాయన, మరి ఇవన్నీ నోట్లో పెట్టుకున్నా. పాపం అనేది ఆ రీతిగా ఆకర్షిస్తుంది. అంతే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన జీవితంలో కూడా అనేక సార్లు ఏది వద్దనుకుంటామని చేస్తా ఉంటాం. ఏది వద్దు 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 వద్దు. ఒక ఇంట్లో నేను విన్నా, తండ్రి కొడుకులు కూర్చొని భ్రాంతి పెట్టుకుని తాగుతా ఉంటాం. ఎంత భయంకరం. చూడలేదు, ఇది విన్నాను అంతే. అబ్బో, కొడుకు ముందు అదే చెప్తుంటాడు, మరి నువ్వు ఉంటే నేను వీడు కాదు, ఇద్దరు కూర్చోతా ఉన్నా. ఇలాంటి భయంకరం ఉన్నారు. నేను చెప్పేది క్రైస్తవుల గురించి, ఎవరి గురించే కాదు. రండి, కావాలని చూపిస్తాను. వాళ్ళ టికెట్ తీసుకెళ్ళి కావాలి. క్రైస్తవుల పేరు కలిగిన వాళ్ళే, దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళే, ఆరాధ్యమూర్తి మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరూ నమ్ముకున్నారా? రండి, మనం సీఐడీలాగా పనిచేయాలా? అక్కర్లేదు. కానీ మన జీవితాన్ని మనమే సీఐడీలాగా చూసుకోవచ్చు. చేతులతో మనం చేసిన పాపాల కొరకే ఆయన చేతులు గొడవపడ్డాయి. కాళ్ళతో మనం చేసిన పాపాల కొరకే ఆయన పాదాలు గొడవపడ్డాయి. మన హృదయంతో చేసిన పాపం కొరకే ఆయన హృదయం కడిగి బయలువైపోయింది. ఆయన ఏ తప్పిదము చేయలేదు. మనం చెప్తున్నాం కదా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనబడదు. ఆయన నిర్మలుడు. నిర్మల్ కుమార్ అంటే ఆయనే, మనం కాదు. పేరు పెట్టుకున్నాం కానీ మళ్ళీ ఉంది. ఆయనలో మళ్ళీ లేదు. కానీ మళ్ళీ లేని వాడు మన పాపాన్ని మోసుకొని పోయాడు. కొరింథీ 2వ పత్రిక 5:20-21 వచనాల్లో పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. కాబట్టియే మన పాప శిక్ష అనుభవించాడు. కాబట్టియే మన పాపాన్ని కడిగివేయగలడు, తుడిచివేయగలడు, బాగా కడిగేస్తాడు, క్షమించగలడు. అలాంటి సామర్థ్యం కలిగిన వాడు. అందుకే దావీదు గారు ఏమన్నాడు? నా బాల్యకాల పాపములన్నిటినీ క్షమించు. సరే, ముగింపుకు వస్తా ఉన్నాం, టైం అయిపోయింది. కాదు దావీదు గారు ఎప్పుడు రక్షించబడ్డాడు అని అనుమానం వస్తుంది. మనం చదువుకునే కీర్తనలోనే ఒకవేళ 22వ కీర్తన చదవాలా, మనకు టైం లేదు కాబట్టి ఒకవేళ మీరు తర్వాత చూసుకోండి. 22వ కీర్తన 9వ వచనం నేను చదువుతాను. గర్భము నుండి నీవు నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయొచ్చుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఎప్పుడు నమ్ముకున్నాడంట? తల్లి యొక్క స్తన్యపానము చేయొచ్చుండగా నీవే నమ్మిక పుట్టించావు. ఆ తర్వాత మాట, గర్భవాసినైన మొదలుకొని నాకు ఆధారం నీవే, తల్లి నన్ను కన్నని మొదలుకొని నా దేవుడు నీవే. అందుకే ఆయన కీర్తనలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు
ధన్యులు అని 33వ కీర్తన 12వ వచనంలోను 144వ కీర్తన 15వ చెప్పాడంట. కానీ ఆయన ఇప్పుడు యెహోవాను దేవుడు చేసుకున్నాడట, నా తల్లి యొక్క స్తన్యపానం చేయుచుండగా నీవు నాకు నమ్మిక పుట్టించావు. ఈ మాట నమ్మగలమా? నమ్మగల. సమయం బయట గ్రంథం 105లో తల్లి బిడ్డకు పాలిచ్చింది. పాలు విడిచిన వెంటనే సమయం మందిరాన్ని తీసుకొచ్చి మందిరంలో పెట్టింది. ఆ బాలుడు అప్పుడు యెహోవాకు మొక్కాడు. ఈ వర్షిప్ గాడ్ వర్షిప్ చేశాడు. ఇప్పుడు స్తన్యపానం ఆపేసిన వెంటనే కొంచెం లోతుగా మనం వెళ్తే ఆమె 3 కోడిదూడలు తీసుకుని పోయిందంట. అంటే 3 సంవత్సరాలు పాలు ఆపించాడు. సంవత్సరానికి 1 కోడిదూడ దేవుడికి అప్పించాలా? 3 తీసుకెళ్ళింది. అంతకుముందు పోలేదు. నేను బిడ్డ పాలు పిలిచేందుకు రాను అని వెనకాలని చెప్పేసింది అన్న. పాలు పిలిచాడు. ఇప్పుడు 3 కోడిదూడలు తీసుకొని పోయింది. బహుశా 3 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ బిడ్డవాడికి పాలు ఆపింది. స్తన్యపానము చేయుచుండగా నమ్మిక కలిగింది. అమ్మ సోదరులు, ఇది మీకు స్పెషల్ హింట్. మీ పిల్లలకు స్తన్యపానము చేసే సమయంలోనే మీరు సంగతులు నేర్పించాలి. పురుషులను తప్పించుకోవాలి కదా, మనకు కూడా ఆ బాధ్యత. మనల్ని గమనిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు మీరు చూడండి, మనం ఏమి చేస్తారు. చిన్నపిల్లలు మనం 100 అంటే 100 చెప్తారు. మనం నవ్వుతారు. ఇంకో పని చేస్తే పని చేస్తారు. వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది. తిరుగా వాళ్ళకి చెప్పే కెపాసిటీ వాళ్ళకు ఉన్నదంతే. చేయడానికి గమనిస్తూ ఉంటారు. చిన్ననాడు తల్లి తండ్రి ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళ మనసులో ఒక చెరగని ముద్రగా పడిపోతుంది. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మా తల్లి పలికే మాట. స్తన్యపానము చేయుచుండగా నీవు నాకు నమ్మిక పుట్టించింది. అందుకే ఈయన గారు కానీ ఈయన కుమారుడు సొలొమోను గారు ప్రసంగి గ్రంథం రాశారు. ఆయన ఏమన్నారు 12వ అధ్యాయంలో, నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సామెతల గ్రంథంలో చివరిలో ఆయన తల్లి ఆయనకు ఉపదేశం చేసిందట. అట్లయితే సొలొమోను గారి తల్లి సొలొమోనుకు ఉపదేశం చేసింది. దావీదు గారి తల్లి దావీదు గారికి ఉపదేశం చేసింది. హన్న సమూయేలుకు ఉపదేశం చేసింది. తల్లులారా, మీ బాధ్యతకు ఉపదేశించండి. చిన్ననాడే పిల్లలకు నేర్పించండి. చిన్ననాడే పిల్లలకు ఉపదేశం చేయండి. స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నా తల్లి దగ్గర నాకు నమ్మకం పుట్టించాడు. ఎంత మంచి మాట. ఇది 28వ కీర్తనే. అయితే ఇది యేసుప్రభు పలికిన మాటగా ఆలోచన లేదు. యేసుప్రభు కూడా నమ్మిక కలగాల కాదు. అదంతా మీ సేవ కీర్తన కాదు. యేసుప్రభుకి నమ్మిక అక్కర్లేదు. ఆ మాట మాత్రం దావీదు గారిదే. తల్లుల బాధ్యత ఎంత గొప్పది. బిడ్డలకు పాపం యొక్క తీవ్రత తెలియపరచాలి. దోషం అంటే ఏంటో తెలియపరచాలి. అతిక్రమం అంటే ఏంటో తెలియపరచాలి. చెడుతనం అంటే ఏంటో తెలియపరచాలి. మలినం అంటే ఏంటో తెలియపరచాలి. స్తన్యపానం చేయుచుండగా, లేకపోతే పిల్లలకి ఏమైనా ఇష్టమైతే ఆ ఇష్టమైన వంట చేసి పెట్టి కూర్చోబెట్టండి. నువ్వు చెప్పిన మాట అంతా వింటూ ఉంటాడు. అట్లా చేయాలని చేస్తానమ్మా అంటాడు. అనేది ఒకరోజు చేస్తాడు. చిన్నవాడే స్తన్యపానం చేయుచుండగా నమ్మిక పుట్టించాలి. మన పెరిగి పెద్దయిన తర్వాత మన చేతులకు దొరకకపోవచ్చు. మరి ఎంతసేపు దావీదు గారి బాల్యకాలం ఎవరి కాలం బాబా అన్నామే, అది వేరే సంగతి. కానీ రక్షణ అనగానే బాల్యకాలంలోనే బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఈ మాటలన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ముందుగా మనం రక్షించబడినామా అని ఆలోచన చేద్దాం. తర్వాత మన పిల్లల విషయమై ఆలోచన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నాం. ఒక్క క్షణం పాపం విషయమై పశ్చాత్తాపడినట్టుగా విచారపడినట్టుగా నీ జీవితంలో ఒప్పుకున్నట్టుగా కడిగి వేయమని, తుడిచివేయమని, బావుగా కడగమని ఆయన అడిగిన భూమిలో ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ కుటుంబమే కావచ్చు, అన్నీ తిని తాగుతూ ఉన్నాం. వివరంగా నేను చెప్పలేదు ఏమేమి తింటున్నారో, ఏమేమి తాగుతూ ఉన్నారు. వాటన్నిటి నుంచి కడిగి పవిత్రపరచమని ప్రభువు నీ జీవితంలో అడిగిన సమయం ఉందా? ఆయన నమ్ముకునే సమయం ఉందా? అది బాల్యకాలం కావచ్చు, ఎవరి కాలం కావచ్చు, నడిపురాయం కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు. ఇప్పటికెప్పుడైనా అలా ఉంటే మంచిది. లేకపోతే ఇప్పుడైనా నీ హృదయంలో నమ్మిక కలిగి ఉండవచ్చు.
నీ హృదయంలో ఆలోచన చేసుకోవచ్చు, ప్రభువుని అడగవచ్చు, పశ్చాత్తాపడవచ్చు, విచారపడవచ్చు. ఇప్పుడైనా జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోవచ్చు. దావీదు గారు తన జీవితం విషయమై, పాపం విషయమై ఎంతటి అవగాహన కలిగి ఉన్నాడో మీరు నేను కూడా కలిగి ఉండడం అనేది మనం గుర్తుంచుకోవాలి. దైవ తండ్రి, ఉదయకాలం మీ బిడ్డమైన మమ్మల్ని మీ సన్నిధిలో సమకూర్చి మీరు మాకు వినిపించిన రమ్యమైన తలపుల కొరకై స్తోత్రం చేస్తున్నాము. దావీదు గారు తన జీవితంలో పాపము, దోషము, అతిక్రమము, చెడుతనము, మరణము, వాటి తీవ్రత, వాటి ప్రభావం ఏంటో సంపూర్తిగా తాను రాసిన కీర్తన గ్రంథాలు రాసిన సంగతులు మేము చెప్తున్నాం. మేము అలాంటి అవగాహన కలిగి తన వల్ల మేము కూడా క్రీస్తు యేసు నమ్ముకున్న వారిని మనలో ఉండగలిగే కృపనిమ్మని వేడుకుంటాము. నమ్మని వాళ్ళు ఇంకా ఉన్నారు, మధ్యవారికి వస్తున్నారు. మీరు వాళ్ళతో మాట్లాడండి, ఇప్పుడైనా తీర్మానం చేసుకోవడానికి సాయం చేయండి. నమ్మిన గృహాల్లో ఇంకా నమ్మని పిల్లలు ఉన్నారు. తల్లుల బాధ్యత గొప్పదని, తండ్రుల బాధ్యత గొప్పదని మేము చూస్తున్నాం. హన్నా వలె, దావీదు గారి తల్లి వలె, సొలొమోను గారి తల్లి వలె బాల్య దినాల్లోనే మా బిడ్డలకు ఆ సంగతులు తెలియపరిచి సన్నిపానం చేయించుండగా వారు నా జీవితంలో పెంచడానికి తల్లులకు, తండ్రులకు, ప్రాముఖ్యంగా మా సంఘానికి చెందిన ప్రతి కుటుంబంలో పెద్దలకు మీ కృప విస్తరింపు చేయమని వేడుకుంటున్నాను. మీరు ఇచ్చిన వర్తమానంపై పూజిస్తూ క్రీస్తు యేసు అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కాగితాలు ఇంకా ఎవరు తీసుకోకపోతే ఇక్కడ కొన్ని ఉంచుకున్నాము, అలా నమస్కారం తీసుకోవచ్చు. రెండవ పాట పాడాలి. రెండవ పాట స్తుతియు మహిమ కలుగా మీకే మహిమలు. రెండవ